అందరికీ శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగాలు ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కార్ పార్టీ ఏలుబడలనే ప్రతిపక్ష పోళ్లకు షానైనాయట గాయాలు. సీఎం రేవంతాల సారు చేస్తలేడట కక్ష సాధింపు రాజకీయాలు. సీఎం రేవంతాల సారు తిడుతున్నాడట తిట్టరాని తిట్లు. అవేనట మాజీ మంత్రి కేటీఆర్ సారు ఎక్కేటి ఎన్నో మెట్లు. తెలంగాణ రాష్ట్రంలో అస్సలకే నడుస్తలేదట ఇందిరమ్మ రాజ్యము. ఇప్పుడు నడుస్తుందట యనుమల రేవంతాల సారు రౌడీ రాజ్యము. బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ సర్కారు చెయ్యబోతున్నదట పండుగ. మంత్రి ఉత్తమ్ సార్ గాలి మోటార్లకు ఖర్చులు పెడుతుండు దండుగా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏలుబడిని చూసుకుంటూ వస్తుండేసరికి అప్పుల అప్పారావు సినిమా యాదికొచ్చిందట బీజేపీ ఎమ్మెల్యే గారికి. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు సీఎం అయినాక కక్ష రాజకీయాలు చేయాలనుకుంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నోళ్లను సర్కారు లాంఛనాలతోని జైలుకు సాగదోలి చిప్పకుడి చేతుల పెట్టేటోడట. అట్లా జైలుకు సాగదోలుతలేడంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ 10 ఏళ్ల ఏలుబడిలా తప్పులు చేయకనా రేవంతాల సార్కు వాళ్ళ మీద పగలేకనా అరుచుకుందాం పారి. డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి ఇన్నరా సీఎం రేవంతాల సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను కారు పార్టీ ఏలుబడిలా కావాలని కేసు పెట్టి జైలుకు పంపి ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగిపించినా కానీ ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి మొదలు పబ్లిక్ కోసం పనిచేస్తున్నా అనగానే ముఖ్యమంత్రి సార్ అన్న మాటలు ఈయన మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా ఇట్లా అనుకొచ్చిండు. ఇంకా విచిత్రం, నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన అధ్యక్ష. ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన ఏదో సానుభూతి మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ వాడు డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరు ఇళ్లలో పడితే వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? అనుమతి లేకుండా ఇండ్లకు డ్రోన్లు పంపితే ఊకుంటారా అని గట్టిగానే గరానికి వచ్చాడు. అయ్యా సీఎం యనుమల రేవంతాల సారు మీరు ఎందుకు అప్పుడు డ్రోన్లు పంపిర్రు? మంది సంసారాల మీద మనసు పెట్టని మీరు ఎందుకు పంపిర్రో ఏమో గానీ ఇట్లా అసెంబ్లీలో పాత ముచ్చట్లు ఎత్తేసుకుంటా ఇట్లా మనిషికో మాట అనుకున్నారట. అయ్యా అసెంబ్లీ అంటేనే ప్రజల కోసం చర్చ పెట్టేందుకు నడిపియాలి. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనో మాట్లాడాలే గానీ ఇట్లా రంకు బొంకు ముచ్చట్లు మాట్లాడి సబ్బండ తెలంగాణకు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఏం సందేశం ఇస్తున్నట్టు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు నోటితోని అనరాని చెవులతోని అనరాని మాటలు నోరు నొచ్చేదాకా ఎంత తిట్టినా గానీ అంత కారు పార్టీకి మంచిదవుతుందట. మైకు బంద్ అయ్యేదాకా మొత్తుకున్న కారు పార్టీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్కు తలిగేది ఏం లేదట. సీఎం రేవంతాల సారు తిట్లు మొత్తము కేటీఆర్ సార్కు దేవేనార్తులు అయితాయట. అగో అసలు ఇప్పుడు ఈ తిట్ల పంచాయతీ ఎడికెళ్ళి వచ్చిందంటారా ఈ నుండి మీరే? అయ్యా కేటీఆర్ సారు చెప్పుర్రి. అంత ఆవేశంలో అంత ఆవేశం అంత పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే 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 మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మైక్ కట్ కాదు, నీకు ఎంత ఉందో అంత తీసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు తిట్టే తిట్లు ఇని పబ్లిక్ మొత్తం షీ సర్కారు అంటేనే షీ తూ 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 అనే కాడికి వస్తుంది అనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారా ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు
రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు. అయ్యా రేవంతాల్ గారు, ఇప్పటికైనా అర్థమైందా సారు? మీటింగులు పెట్టిన కాడల్లా మైకుల నిండా తుప్ప తుంపిర్లు పడేటట్టు ప్రతిపక్ష పార్టీల మీద బుద్ధున్నట్టు మాట్లాడితే సరిపోదు సారు. ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చిర్రు? అసలు పబ్లిక్కు అవస్థలు లేకుండా ఎట్లా చూసుకోవాలి, ప్రతిపక్షాల నోర్లు ఎట్లా మూపియాలని ఇషారా చేయాలి, అప్పుడు సర్కారు చక్కగా ఉంటుందని అనుకొచ్చిండు. ఇప్పటికైనా మలి సర్కారు ఇగురం తెచ్చుకొని ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీని అమలు చేసే పని పెట్టుకుంటే మంచిగుంటుంది. ఈడొక ముచ్చట చెప్పాలి. రేవంతాల సారు తిట్లు తిడుతుండని కేటీఆర్ సారు ఇట్లా అంటుడు. మరి వాళ్ళ నాయన కేసీఆర్ సారు అప్పట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళ మీదికి, కమలా పువ్వు పార్టీ వాళ్ళ మీదికి కారు కూతలు కూసిండు. తిట్లు నేర్పిందే మాజీ ముఖ్యమంత్రి సారు కదా. ఆ తిట్లే రేవంతాల సారుకు కూడా దివ్యనార్తులు అయినాయా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎమ్మెల్సీలను పిలుచుకొని వాళ్లకు సన్మానం చేసిండు. ఉదిక్కు సాగునీళ్ళు లేక రైతుల సాగులైతుంటే, తాగునీళ్ళు లేక ప్రజలు దూపా అని అల్లాడిపోతుంటే సారుకు సమస్యలేవి పట్టనట్టు సస్తే సావనితీ అని సన్మానాల పేరంట ముంగటేసుకున్నాడాయ బాలన్న అంటే ఏమో అరుచుకుందాం పారి. రేపటితోని 8 మంది ఎమ్మెల్సీల పదవి కాలం పురాగా ఒడిచిపోతుందట. పదవిలో ఉన్నన్ని దినాలు ఏ పాటి పడగొట్టిండ్రో ప్రజలు కళ్ళారా చూడనే చూసిర్రు. జనం కోసం వాళ్ళు ఏం మాట్లాడిర్రో ఏం చేసిర్రో చెవులారా జనం ఇననే ఇన్నరు. ఇన్ని దినాలు కుర్చీలో కూర్చుండి మంచిగా కులికినందుకు చిన్నగా సన్మానం చేసి పంపుదామని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సారు సీఎం రేవంతాల సార్తోని సన్మానం చేయించిండట. అవి చూసిరా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మేడము, జీవన్ రెడ్డి సారు, కూర రఘుత్తమ్ రెడ్డి సారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి సారు, మహమూద్ అలీ సారు, షేరి సుభాష్ రెడ్డి సారు, యజ్ఞ మల్లేశన్ సారు, మిర్జా రియాజుల్ హుస్సేన్ సారు, అట్లనే మే 31 తారీఖు నాడు పదవి కాలం ఓడిచిపోయే ఎంఎస్ ప్రభాకర్ సార్లను ఒక్కొక్కలను పిలుచుకుంటా సీఎం రేవంతాల సారు ఇట్లా శాల్వా కప్పి సన్మానం చేసి పువ్వుల గుత్తులు చేతుల పెట్టి అటెనక సిక్కి మలి సర్కారు మర్యాద పూర్వకంగా ఇచ్చే మెమోంటోను ఇచ్చిర్రు. అయ్యా రేవంతాల సారు, మరి 9 మంది ఎమ్మెల్సీలు పబ్లిక్కు ఎన్ని దినాలు ఏమేలుగా పెట్టినరో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న జీవన్ రెడ్డి సారు పరిస్థితి అయితే ఇప్పుడు అధ్వానం అయిపోయింది. ఇన్ని దినాలు ఎమ్మెల్సీ అని అంతో ఇంతో మర్యాదాన్ని ఇచ్చిరు కానీ ఇప్పటి సంది మీ సై సర్కార్ లీడర్లు ఆ మర్యాద కూడా ఇస్తారో లేదో జర సీనియర్ లీడర్ను చిన్న సూపు అయితే చూడకూడదు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తలేదట. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు రౌడీ రాజ్యం నడుస్తున్నదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు? అసలు రేవంతాల సారు రౌడీల రాజ్యం ఏడ నడిపిస్తున్నాడు? సీఎం సారు గుండెగాల పెట్టి నిజంగానే రౌడీల రాజ్యం నడిపిస్తున్నాడా? అట్లెవరన్నారే బాలన్న అంటారా? ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని అడుగుదాం పారే. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు చెప్పుర్రిగా. ఇలా మరి కేటీఆర్ గారు చేసిన తప్పేంది? అసెంబ్లీ వేదికగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ల సర్కారు నడిపిస్తా ఉన్నదని అడగడం తప్ప, లగచర్ల రైతుల గురించి పోరాడడం తప్ప, లేకపోతే ఎస్సీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని గురించి మాట్లాడడం తప్ప. ఇనరా ఏమంటుండో? బడిపిల్లల బతుకు గురించి మాట్లాడితే కావాలని 10వ తరగతి పరీక్షా పేపర్ లీకు కేసుల సంబంధంలో లేని మాజీ మంత్రి కేటీఆర్ సార్ను ఇరికిస్తుర్రు. ఏమన్నాడని ఆయన మీద కేసు పెట్టినని గట్టిగానే గరానికి వచ్చిండు. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, అప్పట్లో కారు పార్టీ ఏలుబడిలా మీరు కూడా ఈ దొరల పాలనకు దూరంగా ఉండి గడీల పాలన మీద గడికి కొట్లాడినరు. పోరాటం చేయాలని మీరు కూడా నిరుద్యోగుల ఎంట నడిస్తే మిమ్మల్ని కూడా అనవసరంగా పట్టుకపోయి కేసులు పెట్టింది మరిచినరా సారు? ఏ రోటికాడి పాట ఆ రోటికాడ వాడు రాజకీయంలో ఉన్న మీకు రాజకీయంతో పెట్టిన విద్య లెక్కనే ఉన్నది కదా. ఈ అక్రమ అరెస్టుల పరంపర బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది. ఎవ్వరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా సర్కారు పనితనంలో తప్పుగా అనిపిస్తే ఇది తప్పుగాని ఏలెత్తి ఎత్తిపొడిచినట్టు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్నోళ్ళ మీద కేసులు పెడతానే ఉన్నది, జైలుకు పంపుతూనే ఉన్నది. గత ప్రభుత్వంలో గవ్వే ఎత్తి పొడుపు కేసులు, ఏడుపు కొట్టు పంచాదులు, ఇప్పుడు గవ్వే అక్రమ అరెస్టులు, లొల్లులు. వీటితో ప్రజలకు అసలు ఒరిగేదేమన్నా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉదయకు ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీలకు పైకం లేవని ఖుద్దు ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ చెప్తుంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో ఖర్చులు పెట్టుకొని మంత్రులు గాలి మోటార్ల ఎక్కి గాలిలో గిరికీలు కొడుతుర్రు. మింగమెత్తుకు లేదంటే మీసాలకు సంపెంగ నూనె రాసుడంటే ఇదేనేమో. అగో చూసినరా, ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకని రేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు రయ్యిన గాలి మోటార్లు వచ్చిండ అన్నట్టు. ఆయన వెనకపోంట నడిచే ఉమ్మాయి డక్కాయ లీడర్లు నినాదాలు ఎత్తుకొని ఎట్లా ఉబ్బిస్తుర్రో చూడుండ్రి. గాలి మోటార్లో ఎక్కి వచ్చి హుజూర్ నగర్లో దిగిన కోపన్ మంత్రి కమ్ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను ఇట్లా నినాదాలను ఎత్తుకొని ఎందుకు ఎదుర్కొంటుర్రు అంటే
ఆయన ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వచ్చినందుకు కాదు, 6 గ్యారెంటీల పథకాలు పురాగా అమలు చేస్తామని ప్రజలకు చెప్పేందుకు వచ్చినందుకు కాదు, మొన్నటికి మొన్న కొలాయించిన రాజీవ్ యువ వికాసం పథకానికి బారసాల చేసేందుకు వచ్చినందుకు కాదు, మార్పు తీసుకొస్తామని చెప్పిన ఈసారే మార్పు ముచ్చట వివరించి చెప్పేందుకు కాదు. మరి ఎందుకు ఇంతగానం అడావిడి, ఇంతగానం హంగామా అంటే ఈ నెల 30 తారీఖు నాడు హుజూర్ నగర్లో కాంగ్రెస్ సర్కారోళ్ళు బహిరంగ సభ పెడుతుర్రు. అగో ఆ సభ పనులు ఏడదాకా వచ్చినాయి. దానికి పెద్ద చుట్టమూలే తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ వస్తున్నాడు కాబట్టి ఏర్పాట్లకు ఏ లోటు ఉండకుండా చూసుకోవాలని ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిండట. పథకాలు అమలు చేసేందుకు పైకం లేదని ప్రజలకు చెప్పేది కాంగ్రెస్ లీడర్లే. మళ్ళా అదే సర్కారు గల్లాపేటల నుంచి పైకం తీసి గాలి మోటార్లు ఎక్కి తిరుగుకుంటా లక్షల పైకం ఖర్చు పెట్టి పర్యటనలు చేసేది వాళ్ళే. వాళ్ళు గాలి మోటార్లకు పెట్టే ఖర్చులతోని, మీటింగులకు పెట్టే ఖర్చులతోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లన కట్టియొచ్చు కానీ హెలికాప్టర్లకు ఖర్చు పెట్టుడు మీద, మీటింగులకు ఖర్చు పెట్టుడు మీద ఉన్న యావ ప్రజల అవసరాలు తీర్చుడు మీద లేదు. ఇప్పుడు బహిరంగ సభకు పెట్టే పైకంతో ఓ మండలాన్ని ఏ బాధ లేకుండా 5 ఏళ్ల దాకా సాధినా సాధొచ్చు కానీ సభలు పెట్టుడు మీద ఉన్న కాయసు సామాన్య ప్రజల బాధలు తీర్చుడు మీద లేనట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కారును చూస్తుంటే మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు ఏలుబడిని చూస్తుంటే కమలంపువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సార్కు పాత సినిమా అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి సినిమాలు యాదికొస్తున్నాయట. ఆ ఎమ్మెల్యేకు ఎందుకు ఆ సినిమాలే యాదికొస్తున్నాయంటే ఏమో మహేశ్వరరెడ్డి సార్ని అడుగుదాం పరి. అయ్యా కమలంపువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సారు చెప్పుండ్రిగా. మరి నిజంగానే ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ లాగా ఉన్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఇదంతా చూస్తుంటే గతంలో ఒక సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష, అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి సినిమాలు. అగో ఇప్పుడు ఈ సినిమాలు ఎందుకు యాదికి వస్తున్నాయో ఆ ముచ్చట కూడా చెప్పుర్రి సారు. ఈ రకంగానే ఈ రాష్ట్రాన్ని కేవలం రొటేషన్ చేయడానికి అప్పుల అప్పారావుగా ముఖ్యమంత్రి గారు మరి చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. మరి సీఎం రేవంతాల సార్ ఇట్లా అప్పుల అప్పారావు లెక్క కానొచ్చేందుకు కారణం ఇవ్వాలంటారో కూడా చెప్పుర్రి సారు. దీనికి కారణం మొదటి ముద్దాయి టీఆర్ఎస్ ప్రభుత్వమే. మొదటి ముద్దాయిగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మరి అరాచకాలు, మరి విధ్వంసం కారణంగానే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు వచ్చింది. ఇన్నరా మహేశ్వరరెడ్డి సార్ ఏమంటుండో, కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా కేసీఆర్ సార్ చేసిన అప్పులతోని రాష్ట్రం మొత్తం తెరలయింది. ఇప్పుడు షై సర్కారు పరిస్థితి ఎట్లున్నదంటే ఊపర్ షేర్వాను అందరు పరిశాను అన్నట్టే ఏడా ఇజ్జత్ పోతుందో అని చెప్పుకోలేక అవస్థలు పడుతుండ్రని అంటుండు. అయ్యా ఎమ్మెల్యే గారు, మరి కారు పార్టీ ఏలుబడిలో కూడా మీ కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు కూడా సెంటర్లో మీ కమలం పువ్వు పార్టీనే అధికారంలో ఉన్నది కాబట్టి అప్పటి సంది ఇప్పటిదాకా తెలుగుతోని తెలంగాణకు మీరు ఎంతగానో ఆమ్దాన్ని తెచ్చిర్రు. బీఆర్ఎస్ లీడరు కేసీఆర్ సారు అప్పులు చేసిండు, ఇప్పుడు రేవంతాల సారు అప్పులు చేస్తుండు అనబడితిరి. మరి మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు బుద్ధితోని ఎంత పైకం తెచ్చి తెలంగాణలో అప్పులు తెరిపిర్రు ఆ ముచ్చట కూడా మీరు చెప్తే మంచిగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల రూపాయి పోయినా కానీ మళ్ళా తిరిగి తెచ్చే దమ్ము, ధైర్యము, బలము అన్నీ షై సర్కారుకు ఉన్నాయట. అగోబోదికు షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాకనే పెట్టుబడులు పెట్టే కంపెనీలు ముంగడికి వచ్చినట్టే వచ్చి వెనుకకు పోతున్నాయి అంటుంటే ఇప్పుడు పెట్టుబడులు తెచ్చే దమ్ము, ధైర్యం అని ఎవరన్నారంటారా మీరే చూడండి. 1 రూపాయి గిట ఎవరైనా వచ్చి తిరిగిపోతే మనకున్న ఈ రాష్ట్రానికి ఉన్న దమ్ము, ధైర్యం, ఇక్కడున్న ఈకో సిస్టమ్ ద్వారా 1 రూపాయి పోతే 100 రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ము, ధైర్యం, బలం మాకుంది అధ్యక్ష. ఇన్నరా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఈరోజు నీ జర్క్ రియాక్షన్ ఎవరో వస్తే పోతా అంటే అయ్యోయ్యో పోయింది, అయ్యోయ్యో పోయింది, అయ్యో ఎట్లా పోయింది అని భయపడే అంశం కాదు అధ్యక్ష. వి బిలీవ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్, వి బిలీవ్ ఇన్ అవర్ టాలెంట్, వి బిలీవ్ ఇన్ ఈకో సిస్టమ్. చేతులు గాలినాక ఆకులు పట్టుకునే రకం కాదు, మేము మొదలే ఆకులు పట్టుకొని నిలబడతామన్న తరీకల ఐటీ మంత్రి సార్ అన్నట్టు అనిపిస్తలేదు. అయ్యా మంత్రి గారు, మరి మీ మలి సర్కారు దగ్గర, మీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ దగ్గర, మీ మంత్రుల తాన అంత యుగురమే ఉంటే ఎందుకు మరి ఇన్ని దినాలు అవుతున్నా పబ్లిక్కు ఇచ్చిన హామీలను అమలు చేస్తలేరు? అంటే మీ బుద్ధి మొత్తము పెట్టుబడులు తెచ్చి సాటుగా పైకమంతా వంచుకున్న మీదనే పనిచేస్తుందా? ఎట్లా పబ్లిక్కు ఇస్తామన్న పథకాల మీద పనిచేయదా? రూపాయి పోతే 100 రూపాయలు తెచ్చే తెలివి ఉందని మీరే అనబడితిరి. ఆ తెలివే ఉంటే తెలివితోని 1000 కోట్లు పట్టుకొచ్చి ఇచ్చిన మాట మీద నిలబడి 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేయాలి కదా. మీ ముచ్చట ఎట్లున్నదంటే కన్నతల్లికి కట్టుకొని చీరలేదు అంటే పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అని వెనకడ ఎవరో అన్నారట. అట్లనే ఉన్నది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జిల్లా కలెక్టర్లకు ఎక్కి తిరిగేందుకు 1 కాదు 2 కాదు ముచ్చటగా 3 కార్లు ఇస్తుందట సర్కారు. అలా ఒక్కొక్క కారు తక్కువ చేసినా కానీ సర్కారుకు ఏం తక్కువ 150 కోట్ల దాకా పైసలు మిగులుతాయట. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల కాళ్ళ ముచ్చట ఎవరు ముంగటేసిర్రు. కలెక్టర్ల కాళ్ళ కోసము సర్కారు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నదా అంటే అరుచుకుందాం పారి. అయ్యా కూనంనేని సాంబశివరావు సారు ఇక చెప్పుండ్రి. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి 3 కార్లు ఉంటాయంట అధ్యక్ష. నాకు తెలియదు నేను ఉంటాయో లేదో కానీ 3 కార్లు ఉంటున్నాయి అంటున్నారు.
ఒక ఐఏఎస్ ఆఫీసర్కి. ఆ 3 కార్లని ఒక్క కారుకి చేసి తగ్గిస్తే నెలకి 150 కోట్లు మిగులుతాయి అంటున్నారు అధ్యక్ష. ఇన్నరా ఎర్రజెండా పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఇందులో ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ని 60 లక్షలు తిరిగి కట్టమని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది అధ్యక్ష. ఇట్లా జిల్లా కలెక్టర్లకు సర్కారు ఇచ్చే 3 కార్లను కాకుండా ఒక్కొక్క కారు తక్కువ చేస్తే సర్కారుకు అడ్డగోలుగా ఆమ్దాని మిగులుతుందని అంటుండు. అయ్యా కూనంనేని సారు, మరి మీ ఎమ్మెల్యేలకు ఎందుకు సారు లక్షలకు లక్షల జీతాలు, కార్ల పెట్రోలు, కాన్వాయిలు, సెక్యూరిటీలు? మీరు ఎమ్మెల్యేలుగా ఇమానందిని ప్రమాణం చేసి పబ్లిక్కు ఏమన్నా చేస్తురా అంటే అది లేదు. ఏమేలుగా పెట్టిరని మీకు కూడా ఇట్లా అలవెన్సులు, జీతాలు అన్నీ ఎందుకు? మీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా జీతాలు తక్కువ చేస్తే సర్కారుకు ఆమ్దాని ఇంకా ఎక్కువనే మిగులుతుంది కదా. పార్టీలతోని పని లేకుండా పబ్లిక్ కోసం పనిచేసేది ఒక్కరు, వాళ్ళే జిల్లా కలెక్టర్లు. సర్కారు నౌకర్లు కూడా మంచిగానే చేస్తారు. అసోంటిది వాళ్లకు 3 కార్లు ఉంటే మీకు అంత తిప్పలైతుంటే మరి పబ్లిక్కు ఎసొంటి సాయం చేయకుండా వాళ్ళకు వచ్చే పైకం సాడుగా వెనకేసుకొని చేతులు దులుపుకునే మీ లీడర్లకి ఎందుకు సారు జీతభత్యాలు, కార్లు, కాన్వాయిలు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క పెరిమిటి కాలం చేసి ఇప్పటికీ 21 ఏండ్లు అయ్యిందట. సీతక్క భర్త అయిన కుంజా రామసారు వర్ధంతి వేడుకలు పెద్ద ఎత్తున చేసిర్రు. ఇప్పుడు సీతక్క మలి సర్కారు మంత్రి కాబట్టి ఎవరైనా మంత్రులు హాజరుపడ్డారా? ముఖ్యంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ వచ్చాడా? ఏది మనం కూడా పోయి అరుచుకుందాం పారి. అగో ఇమలక్క కూడా వచ్చింది. ఇట్లా అప్పటి రోజులు యాది చేసుకొని మదిలో తలుసుకొని సీతక్క మస్తుగానే బాధపడ్డది. సీతక్క పెనిమిటి కామ్రేడు కుంజారాం సారు 21 వర్ధంతిని ఇట్లా ఆయన సమాధి కాడ పోటువ పెట్టి పువ్వులు తల్లి మనసులో యాది చేసుకున్నది. అడగసికి ఇట్లా వచ్చిన చుట్టాలు, పక్కాలు, ఆఫీసర్లు, పాత దోస్తులు అందరినీ వల్కరించింది. అట్లనే విమలక్క కూడా కామ్రేడు రాముసారు ఆదివాసీల హక్కుల కోసం చేసిన పోరాటాలను పాట కైగట్టి వాడింది. ఇట్లా విమలక్క పాట పాడి కామ్రేడ్ రాము సార్ను యాది చేసుకుంటే మంత్రి సీతక్క కూడా ఇట్లా అనుకొచ్చింది. చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసం, ఆదివాసీల కోసం, అట్టడుగు వర్గాల పేదల కోసం పరితపించినటువంటి నాయకుడిగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఈయనరా కామ్రేడ్ రాముసారు చేసిన మంచి పనులను యాది చేసుకున్నారు. అమ్మా మంత్రి సీతక్క, మరి మీరు ఆనాడు ఎర్రజెండా పట్టుకొని ఆదివాసీల హక్కుల కోసం ఎట్లయితే కొట్లాడినరో ఇప్పుడు అట్లనే కొట్లాడుండ్రి. మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి, మీ తెలంగాణలో మీ ఏలుబడే ఉన్నది కాబట్టి రామన్న ఆశయాలు బతికిర్రి, అన్నల ఆశయాలు నెరవేర్చుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వెనకడిది ఓ ఇద్దరనామల కథ ఉంటుంది చూడుండ్రి. ఆవు ముంగడి బాదుకు తమ్మునికి, వెనక బాదు అన్నకు. గొంగడి పొద్దుందాకా తమ్ముడు వాడుకుంటే తెల్లందాకా అన్న వాడుకుంటా మోసం చేస్తాడు అంటారు చూడుండ్రి. డిట్టో మక్కికి మక్కి సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే కాంగ్రెస్ సీనియర్ లీడర్లు జూనియర్ లీడర్లను చూస్తుంటే ఓపిక పట్టలేక ఇట్లా పంచాయతీలు చెప్పుకున్నారట. కాంగ్రెస్ పెద్ద లీడర్లకు చిన్న లీడర్లకు నడమల కయ్యం మంచిగానే అవుతున్నది. చూసినరా జోగులాంబ గద్వాల్ జిల్లా అలాంపూర్లో జై బాపు, జై భీము, జై సంవిధాన్ పేరంటం పెడితే దానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ సంపత్ కుమార్ సారు హాజరుపడి మాట్లాడుతుంటే 15 నెలల బట్టి మేము ఓపిక పట్టుకుంటూ వస్తే ఏం సక్కదనం చేసిర్రని మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడబడితిరి. మేము కాంగ్రెస్ వాళ్ళమో, కారు పార్టీ వాళ్ళమో, ఏ పార్టీ వాళ్ళమో తెలియని పరిస్థితులు ఉన్నాము. పోలీస్ స్టేషన్లకు పోతే అధికార పార్టీలో ఉన్న మాకే న్యాయం జరుగుతలేదు. ఇంకా సామాన్యుల ముచ్చటేంది, మమ్మల్ని పోలీసులు దేక కూడా దేక్తలేరు. మార్పు అంటే నిజంగా మార్పు వస్తుందేమో అనుకుంటే సీనియర్ లీడర్ల డామినేషన్తో జూనియర్ లీడర్ల పరిస్థితి అద్మానంగా తయారయ్యింది. ప్రజలకు పోతే మీరు కాంగ్రెస్ కార్యకర్తలట కదా, మీకు కూడా మీ పార్టీలో ఇలువ లేకుండా పోతున్నదట అంటే ఇజ్జతుకు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేకపోతున్నాము. ఎన్ని దినాలు ఈ అణిచివేత, ఎన్ని దినాలు ఇట్లా సీనియర్లు జూనియర్లను తొక్కేసుడు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే, ఇదేనా ప్రజాపాలన అంటే అని కార్యకర్తలు సుడిపెట్టి ఒడిపెట్టే వరకల్లా ఇక వీళ్ళు ఆగేటట్టు లేరు, ఆయనతో మీద పడగల్లా అని అడిగేల సంపత్ సారు చల్లగా జారుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా న్యాయం చేయని ఈ కాంగ్రెస్ సర్కారులు ఇంకా కామన్ పబ్లిక్కు న్యాయం చేస్తారా? ఎసొంటి సర్కారును ఏలుబడిలకు తెచ్చుకున్నాము అని పబ్లిక్కు బాధపడుతుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 1000 కోట్లు, లక్షల కోట్లు ఎగవేట చూస్తున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అసొంటి ఆర్థిక దొంగల ఏం చేయశాత కాదు కానీ నారుకు నీరై రాత్రి పగలు రామగోస పడుకుంటా పంటను కంటికి రెప్పలెక్క కాపాడి గిట్టుబాటు ధర రాక అప్పుల పాలయ్య రైతును కూడా అరిగోసలు పెడుతుర్రు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని బ్యాంకులోళ్ళు. అన్నదాతల ఇండ్ల మీద పడి ఏది దొరికితే అది ఎట్టెత్తుకపోతుర్రో చూడుర్రి.
అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాము, స్వర్ణాంధ్రప్రదేశ్ను చేస్తాము, అన్నదాతలను ఆదుకుంటాము, రైతులను రంది లేకుండా చూసుకుంటాము, అన్నదాత సుఖీభవ అనుకుంటా శుద్ధులు చెప్పుకుంటానే ఇట్లా అరిగోసలు పెట్టుడేంది. అరే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర పెట్టుమంటే పెట్టరు. అదే రైతు పండించిన ధాన్యంతో తయారు చేస్తున్న బిస్కెట్ పుడలకా నుంచి చాక్లెట్ల దాకా పొద్దుగాల లేచింది మొదలు పొద్దు గోకేదాకా మనిషికి అవసరమయ్యే ప్రతి ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీలకేమో వాళ్ళు ఎంతంటే అంత ధర నిర్ణయించే కానును. అదే రాత్రనక పగలనక చెమటదార పోసి రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించే రైతుకు ధర నిర్ణయించే హక్కు లేదు. ఇవేం చట్టాలు, ఇవేమి కానూన్లు. రైతే రాజు అని చెప్పుకున్నాడు కాదు, రైతు తను పండించే పంటకు ధర నిర్ణయించే రోజు రావాలి. అప్పుడు ఏ బ్యాంకుల్లో రైతులు రుణాలు తీసుకోరు. అట్లా చేయకుండా ఇట్లా పేదల ఇండ్ల మీద పడి బ్యాంకులలో ఇంట్లో ఉన్న టీవీల కాడ నుంచి ఇంటి ముంగడ పార్కు చేసిన బైకుల దాకా ఎత్తుకపోతుంటే అందరు లీడర్లు ఏమో కానీ ముఖ్యంగా కష్టజీవుల గురించి కమ్మటి కవితలు ఈనబెట్టే ఉప ముఖ్యమంత్రి పవనాలు సార్ ఏం కమాయి చేస్తున్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు పోటువకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ పోటువకు పాలాభిషేకాలు చేస్తుర్రు. రేవంతాలు సార్ ఏం పథకం కొలాయించిండని పాలాభిషేకం చేస్తుర్రు. అది సరే కానీ హైడ్రా పేపర్ రంగనాథ్ సార్ పోటువకు ఎందుకు పాలాభిషేకం చేస్తుర్రు అంటారా? ఏమో మరి అన్ని ముచ్చలు తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాల్సిందే. పోదాం పారి. అగో చూసినరా ఎడమ చేతితోని అన్న సీఎం రేవంతాల సారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ పోటువలు పట్టుకుంటే రెండు చేతులతోనే పాల ప్యాకెట్ వెనుకుంటా అక్క ఇట్లా పాలాభిషేకం చేస్తున్నది. మరి ఎందుకు ఇప్పుడు అభిషేకాలు చేస్తుర్రు అంటే రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అల్మాన్గూడ కాడున్న బోయపల్లి ఎంక్లేవ్ కాలనీల ఉంటున్న భూమిని కొందరు కావాలని కబ్జా చేసిరట. కాలనీ వాసులు అంతా పోయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్కు కలిసి వాళ్ళ బాధ చెప్పుకుంటే వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా ఆఫీసర్లు కాలనీ వాసుల భూమిని మళ్ళా వాళ్ళది వాళ్లకు వాపసు ఇప్పించి అప్పచెప్పిండ్రట మంచిగా. అందుకే ఆనందం పట్టలేక ఇట్లా హైడ్రాను పట్టుకొచ్చిన సీఎం రేవంతాల సారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ పోటువలకు పాలాభిషేకాలు చేసిర్రు. అయ్యా ముఖ్యమంత్రి సారు, మీ హైడ్రా కొందరి కొంపలు ముంచినా కొందరికి అక్కరకు వస్తున్నదట. 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తారంటే మీకు తెలంగాణ మొత్తం మీద ఫ్లెక్సీలు కొట్టించి పాలాభిషేకాలు చేస్తారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చటెట్లునే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శరార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.